అలాగే మార్నింగ్ లేవగానే కనీసం ఒక లీటర్ వార్మ్ వాటర్‌ని తాగాల్సుంటుంది. వార్మ్ అంటే గోరువెచ్చటి నీళ్లు. వీటిని సిప్‌గా తాగాలనమాట. ఆ తర్వాత మనకి స్టూల్ పాస్ అయినా, అవ్వకపోయినా రోజు ఒక టైంకి వాటర్ తాగిన తర్వాత మనం వాష్‌రూమ్‌లోకి వెళ్లి కమోడ్ మీద కూర్చొని ఒక టైమ్ టేబుల్ అనేది ఒక టైమ్ సెట్ చేయాలి. ఆ టైంలో మనం కమోడ్ మీద కనీసం ఒక 10-15 మినిట్స్ కూర్చొని రావాలనమాట. స్టూల్ పాస్ అయిపోతే మంచి విషయం. పాస్ అవ్వకపోయినా కూడా మనం దీన్ని ఒక దినచర్యలో భాగం చేసుకోవాలి. సో, వాటర్ ఇంటేక్, డైట్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, ఇక దాంతో పాటు కొంచెం మెడికేషన్. ఇంతకుముందు వీడియోలో మనం బయోకెమిక్ కాంబినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, రానున్న వీడియోస్‌లో హోమియో మెడిసిన్స్ గురించి, దాంతో పాటు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే చిట్కాలు, హోమ్ రెమెడీస్ అన్నమాట. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. విపరీతంగా బాధించే ఈ మలబద్ధకాన్ని నివారిద్దాం.